పాస్ ఇది పెట్టుకోవాలా, ఇది కొట్టేయంట. షేర్ షేర్ అవుతాను స్క్రీన్. మనీష్ దాంట్లోకి ఎట్లా షేర్ అవుతాను, దాన్ని ఏం చేయాలి. ఓకేమ్మా, ఇప్పుడు చూడండి సింగిల్ అకౌంట్ సిస్టంలో ఏ వచ్చేసి అండర్ సింగిల్ అకౌంట్ సిస్టమ్. మేడం వాయిస్ వినపడలేదు మేడం ఇది. అవునా, మీ ఇంట్లో ఉంది కిషన్ మీ ఇంట్లో ఉంది వాయిస్ వినపడలేదు. వినిపిస్తుందా? మేడం వినిపిస్తుంది మేడం. ఓకే, అండర్ సింగిల్ అకౌంటింగ్ సిస్టమ్ అండర్ సింగిల్ అకౌంట్ సిస్టమ్. ఈ సిస్టంలో ఫస్ట్ మొట్టమొదటిగా ఏమేలా బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31/12/2010 31/12/2010. ఇటువైపు ఏమేస్తామ్మా? లైబిలిటీస్, అమౌంట్, అసెట్స్. ఓకే, ఇక్కడ చూడండి మొట్టమొదటిగా ఏమేస్తాము? షేర్ క్యాపిటల్ అండర్లైన్ చేసి ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎంత షేర్స్? 20,000 షేర్స్ ఆఫ్ 100 రూపీస్ ఈచ్. ఎంత అవుతుంది? 20 lakhs. దీన్ని తీసుకోం పరిగణలోకి. తర్వాత షేర్స్ ఆఫ్ ఇష్యూడ్ ఫుల్లీ పెయిడ్ అప్ ఉంది కదా, ఉందా లేదా? ఈచ్ ఇష్యూడ్ అండ్ పెయిడ్ అప్ క్యాపిటల్ అని. కాబట్టి షేర్స్ ఆఫ్ 100 రూపీస్ ఈచ్ ఎంత వస్తుంది? 10 lakhs. తర్వాత రిజర్వ్ ఫండ్ ఎంత ఉంది? 3 lakhs. అక్కడ ఎంత ఉంది మనకు? రిజర్వ్ ఫండ్ ఎంత ఉంది? 3 lakhs. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉందా లేదా కింద? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 80,000. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 80,000. తర్వాత 8% డిబెంచర్స్ 2 lakhs. తర్వాత ఇంకేమున్నాయి? క్రెడిటర్స్
ట్రేడ్ క్రెడిటర్స్ 1 lakh. ఇంకేమైనా ఉన్నాయేమో చూడండి మా వేసేటివి ఏమన్నా ఉన్నాయా? లేవా మేడం? లేవు. ఇప్పుడు అసెట్స్లోకి వస్తే బిల్డింగ్స్ ఎంత ఉన్నాయి? 5 lakhs ఉన్నాయి. మైనస్ డిప్రిషియేషన్ ఫండ్ అక్కడ ఇచ్చినారు చూడండి కింద. మైనస్ డిప్రిషియేషన్ ఎంత ఉంది బిల్డింగ్స్కి? 60,000 తీసేసి 4,40,000 వేస్తాం. 4,40,000. తర్వాత బిల్డింగ్స్ అయిపోయిన తర్వాత మెషినరీ వచ్చి 5 lakhs ఉంది కదా, 5 lakhs. తర్వాత మళ్ళీ 2010 చూడండి ప్లస్ అడిషన్ 1,40,000 యాడ్ చేస్తే 6,40,000 మైనస్ డిప్రిషియేషన్ ఎంత ఉంది? కింద పక్క ఉంది చూడండి 1 lakh తీసేసి 5,40,000. నెక్స్ట్ మా ఇవి అయిన తర్వాత రిజర్వ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్. రిజర్వ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ 3 lakhs ఉంది. మార్కెట్ వాల్యూ 3,60,000 ఉంది. అయినా మనం ఇక్కడ ఎంత చూపిస్తాం? 3 lakhs మాత్రమే చూపిస్తాం. తర్వాత స్టాక్ 1,20,000. తర్వాత స్టాక్ అయిపోతే క్యాష్ అట్ బ్యాంకు ఎంత? 60,000. తర్వాత డెటార్స్ వచ్చి 2,20,000. ఇంకేమైనా ఉన్నాయమ్మా? ఏమన్నా ఉన్నాయా? ఇంకేమీ లేవు. ఇప్పుడు ఏం కావాలమ్మా? బోత్ సైడ్ ఈక్వల్ కావాలి. ఇది ఎంత ఉంది? 10, 13, 16,80,000 ఉంది ఇక్కడ. 16,80,000. తర్వాత ఇక్కడ 2, 3, 6, 11, 15, 15,80, 16,80. ఓకే, 16,80,000. ఓకేమ్మా, ఇది అర్థమైందా? హలో, అర్థమైంది మేడం. ఓకే. సింగిల్ అకౌంట్ సిస్టంలో ఇది బ్యాలెన్స్ షీట్. తర్వాత ఇప్పుడు మనం ఏమేయాలా? డబుల్ అకౌంట్ సిస్టంలో ఏమేయాలా? డబుల్ అకౌంట్ సిస్టంలో క్యాపిటల్ అకౌంటు బ్యాలెన్స్ షీట్ 2 వేయాలి. ఓకే, అది స్క్రీన్ షాట్ తీసుకుంటారా? లేదు మేడం. అయ్యో నన్ను అది రాదు కిషన్, ఇది రాదు. ముందు జరుగుతుంది, ముందు ఉండింది, అది రాదు. ఇప్పుడు ఏడొస్తుంది? ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి మా. తీసుకున్నారా? మేడం. ఓకే, అందరు తీసుకుంటారమ్మా అబ్బాయిలు? మేడం తీసుకున్నా మేడం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అండర్ డబుల్ అకౌంట్ సిస్టమ్. ఇంతకుముందు వేసింది ఏమ్మా? సింగిల్ అకౌంట్ సిస్టమే కదా? మేడం. ఓకే, ఇప్పుడు బి అండర్ డబుల్ అకౌంటింగ్ సిస్టమ్. నేను అక్కడ ఏమన్నా
సింగిల్ రాయకుండా డబుల్ రాసినానా? చూడండి. లేదు మేడం, రాసినారు మేడం కరెక్ట్గా. ఓకే. ఇప్పుడు మా క్యాపిటల్ అకౌంట్, దీంట్లో క్యాపిటల్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ending 31/12/2010. డెబిట్ వైపున ఏమేస్తామ్మా? డెబిట్ వైపున ఏమేస్తాము? ఎక్స్పెండిచర్. ఓకే, ఎక్స్పెండిచర్. నెక్స్ట్ ఇక్కడ అప్ టు 31/12/2009. నెక్స్ట్ డ్యూరింగ్ ద ఇయర్ అంటే ఇయర్. నెక్స్ట్ టోటల్. నెక్స్ట్ ఇక్కడ రిసిప్ట్స్ అప్ టు 31/12/2009. ఇక్కడ డ్యూరింగ్ ద ఇయర్. నెక్స్ట్ టోటల్. మొట్టమొదటిగా రిసిప్ట్స్లోకి వస్తే ఏమేస్తాము? బై షేర్ క్యాపిటల్. ఇష్యూడ్ పెయిడ్ అప్ ఉండలేదా, ఇష్యూడ్ క్యాపిటల్ అని, దాన్ని ఇక్కడ తీసుకుంటాం. బై షేర్ క్యాపిటల్ ప్రీవియస్ ఇయర్లో ఇక్కడ 10 lakhs ఉన్నాయి, 10,000 ఉన్నాయమ్మా. 10,000లో 1000 వచ్చేసి కరెంట్ ఇయర్కి సంబంధించింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 9,000 ఇంటూ 100 వచ్చేసి ప్రీవియస్ ఇయర్ 9 lakhs రూపీస్. నెక్స్ట్ 1000 ఇంటూ 100 వచ్చేసి కరెంట్ ఇయర్. రెండు యాడ్ చేస్తే 10 lakhs. 10 lakhs. తర్వాత బై క్రెడిట్ సైడ్ ఇంకా ఏమేస్తాం? డిబెంచర్స్. బై 8% డిబెంచర్స్ ఎంత ఉన్నాయి? 2 lakhs. 2 lakhs. ఓకేమా? తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాం? బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేయడం లేదు. ఏం చేస్తాము? ఇక్కడ ఉన్నటువంటి దీన్ని లైబిలిటీలో తీసుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి టోటల్ లైబిలిటీ ఇట్లా తీసుకోవడమే మీకు ఈజీ, బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేయకుండా. ఏమే ఇక్కడ ఉన్నటువంటి టోటల్ని బ్యాలెన్స్ షీట్లో ఎక్కడేస్తామో, జనరల్ బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ వైపు వేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి మొత్తాన్ని అసెట్స్ వైపు వేస్తాం. ఇక్కడ ఎక్స్పెండిచర్ వచ్చి అసెట్సే కదా, కాబట్టి అసెట్స్ మొత్తాన్ని బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ సైడ్ వేస్తాం. తర్వాత ఇక్కడ వస్తే అసెట్స్ 2 బిల్డింగ్స్. బిల్డింగ్స్ ప్రీవియస్ ఇయర్లో ఎంత ఉన్నాయి? 5 lakhs ఉన్నాయి, కానీ కరెంట్ ఇయర్లో లేవు కాబట్టి టోటల్ 5 lakhs. నెక్స్ట్ 2 మెషినరీ. ఇది 2 ఉంది, ప్రీవియస్ ఇయర్కి ఉంది, కరెంట్ ఇయర్కి ఉంది. ప్రీవియస్ ఇయర్లో 5 lakhs ఉంది, కరెంట్ ఇయర్లో 1,40,000. రెండు యాడ్ చేస్తే 6,40,000. నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఏమీ లేవు కాబట్టి ఇప్పుడు టోటల్ వేస్తాం. ఇది వచ్చేసి 11,40,000, ఇది వచ్చేసి 12 lakhs. ఇప్పుడు ఈ 11,40,000ని బ్యాలెన్స్ షీట్లో, జనరల్ బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు వేస్తాం. ఈ 12 lakhsలోను జనరల్ బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ వైపు వేస్తాం. ఓకే, ఇది అర్థమైందమ్మా? ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి.
తీసుకున్నారా స్క్రీన్ తీసుకున్నాం షాట్? మేడం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు జనరల్ బ్యాలెన్స్ షీట్. జనరల్ యాజ్ ఆన్ 31/12/2010. అసెట్స్ అమౌంట్, ఇక్కడ అమౌంట్, ఇది లైబిలిటీస్. అర్థమైందమ్మా? ఇప్పుడు మనకి ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్లో వచ్చింది కదా, నేను చెప్పిన క్రెడిట్ సైడ్ రిసిప్ట్స్ ఉన్నాయి, ఆ రిసిప్ట్స్ ఇక్కడ తీసుకోవాలి. క్యాపిటల్ అకౌంట్ టోటల్ రిసిప్ట్స్, టోటల్ రిసిప్ట్స్ ఎంత ఉన్నాయమ్మా? మనకి ఎంత వచ్చినాయి? 12 lakhs వచ్చినాయి, అవునా? తర్వాత ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ టోటల్ ఎక్స్పెండిచర్ 11,40,000. 11,40,000. ఇప్పుడు ఇంకా మనకి ఇక్కడ ఏమేమి వస్తాయో అన్నీ వేసేద్దాం. క్రెడిటార్స్ నేను ఆల్రెడీ చెప్పినాను, అక్కడ వేస్తాం ఇక్కడ వేస్తాం. క్రెడిటార్స్ 1 lakh. నెక్స్ట్ రిజర్వ్ ఫండ్ ఎంత ఉంది మార్కెట్లో? ఎంత ఉంది మా రిజర్వ్ ఫండ్? 3 lakhs మేడం. 3 lakhs. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఫండ్స్ ఉన్నాయి చూడండి, ఉన్నాయా లేదా? లెక్కలో ఉన్నాయి చూడండి. తరుగుదల నిధిమా, డిప్రిషియేషన్ ఫండ్, బిల్డింగ్స్ మెషినరీ ఉందా లేదా? మేడం. అది వేయాల. 60,000 బిల్డింగ్స్, 60,000 మెషినరీ, 1 lakh. రెండు యాడ్ చేస్తే 1,60,000. నెక్స్ట్ మా నెట్ రెవెన్యూ అకౌంట్లో బ్యాలెన్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చినారు కదా, ఇచ్చినారా లేదా లెక్కలో? మేడం. ఓకే, అది ఏమంటే నెట్ రెవెన్యూ అకౌంట్ 80,000. నెక్స్ట్ ఇక్కడ వస్తే అసెట్స్ ఏమేస్తాము? స్టాక్ ఎంత ఉంది? 1,20,000. నెక్స్ట్ క్యాష్ ట్రేడ్, డెటార్స్, స్టాకు డెటార్స్ 2,20,000. నెక్స్ట్ డెటార్స్ అయిపోయింది. తర్వాత క్యాష్ అట్ బ్యాంక్ ఎంత ఉంది? 60,000. ఇంకా ఏమున్నాయి? క్యాష్ వేసినాము. తర్వాత రిజర్వ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్, 3 lakhs. ఇంకేమైనా ఉన్నాయేమో చూడండి.
స్టాకు, డెటార్సు, క్యాష్, రిజర్వ్ ఫండ్, ఇంకేమి లేవు. ఇప్పుడు టోటల్ చూడండి, ఈక్వల్ అయితే కరెక్ట్, లేదంటే 12, 13, 16, 17, 17, 60, 18 లక్షల 40,000. నెక్స్ట్ అసెట్స్ వైపు ఎంత ఉంది? 11, 3, 360, 380, 580, 6, 7, 7, 11, 18, 18 లక్షల 40,000. అర్థమైందమ్మా? అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? హలో, అర్థమైంది మేడం. ఓకే. ఇంకేం డౌట్ లేదమ్మా ఈ లెక్కలో? ఏం లేదు మేడం. అంతా బాగా అర్థమైంది. ఓకేమా? ఇంకేమన్నా డౌట్ ఉంటే చెప్పండి. నేను ఒక లెక్క మళ్ళీ మీకు గ్రూప్లో పెడతాను, మీరు వేస్తారా? స్క్రీన్ షాట్ తీసుకోండి దీన్ని. తీసుకున్నారమ్మా? హలో, తీసుకున్నాం. ఓకే అమ్మా. సరే, ఇంకేం డౌట్ లేదా? అమ్మాయిలు అబ్బాయిలు? ఏం లేదు మేడం. ఏం లావణ్య?